ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అసెంబ్లీ సీట్ను టీడీపీ ఎప్పుడూ బయటవారికే ఇస్తోంది. ఈసారి స్థానికులకే ఇవ్వాలని అక్కడి తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి మాజీ ఎమ్మెల్యేకు బదులుగా గోడ దూకి వచ్చిన ఎమ్మెల్యేకి సైకిల్ సీట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీంతో స్థానిక పచ్చ పార్టీ నాయకులు లోకల్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారని టాక్. ఇంతకీ ఆ నియోజకవర్గం పేరేంటి? గోడ దూకిన ఆ ఎమ్మెల్యే ఎవరు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ఆరాటపడుతుంటే తమ సీట్లు పోతున్నాయంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం మొత్తంగా పచ్చ పార్టీ బాస్కు తలనొప్పిగా మారిందట. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన తనను ఎటు నుంచి ఎవరు పోటు పొడుస్తారో అని భయపడుతున్నారట చంద్రబాబు. ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నుంచి 2014లో గెలిచి మంత్రిగా చేసిన దేవినేని ఉమాను అక్కడి టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈసారి ఉమాకు టికెట్ ఇవ్వొద్దని 2 ఏళ్లుగా స్థానిక టీడీపీ నేతలు క్యాడర్ పట్టుబడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. వలస నేతకు కాకుండా లోకల్గా ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని మైలవరం టీడీపీ నేతలు చంద్రబాబుకు గట్టిగా చెప్పారని టాక్ నడుస్తోంది. బొమ్మసాని సుబ్బారావు వంటి నేతలు ఆత్మీయ సమావేశాలు పెట్టి పార్టీ కోసం కష్టపడిన తమ వంటి వారికి టికెట్ ఇచ్చి న్యాయం చేయాలంటూ కేడర్తో నేరుగా చంద్రబాబుకు లేఖలు కూడా రాయించారు. ఇదిలా ఉంటే తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గోడ దూకి సైకిల్ ఎక్కడంతో టీడీపీలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంటోంది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతారు అన్న ప్రచారం జోరందుకున్నప్పటి నుంచి ఆయన రాకను అటు దేవినేని ఉమ ఇటు బొమ్మసాని సుబ్బారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేవినేని ఉమ ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి మరీ వసంత వంటి నేతలను తీసుకోవద్దంటూ పార్టీ అధినేతకు స్పష్టంగా చెప్పారు. దీంతో ఇటీవల దేవినేని ఉమాను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని మరీ నచ్చజెప్పారు. చంద్రబాబు మాటను తీసిపారేయలేక మీ ఇష్టమే నా ఇష్టమంటూ తలాడించినప్పటికీ తనకు టికెట్ రాకపోవడంపై దేవినేని ఉమ లోలోన రగిలిపోతున్నారట. అధినేత మాటలకు ఉమా మెత్తబడ్డా బొమ్మసాని మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారట. పార్టీ కోసం ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమను కాదని వసంతను టీడీపీలో చేర్చుకుని మైలవరం నుంచి బరిలోకి దించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట బొమ్మసాని. అదే సమయంలో తన బలం చూపించేందుకు తన మద్దతుదారులతో ర్యాలీలు, ప్రజా పాదయాత్ర పేరుతో బల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారట బొమ్మసాని సుబ్బారావు. బయట వ్యక్తుల వల్ల పార్టీకి ఉపయోగం లేదని, నేను లోకల్, నేనే లోకల్, నాకు మాత్రమే టికెట్ అడిగే అర్హత ఉందని మైలవరం సీటు కోసం బొమ్మసాని గట్టిగా పట్టుబడుతున్నారట. తన మాట విని ఉమా వంటి వారే కామ్గా ఉంటే బొమ్మసాని మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చంద్రబాబు కంగుతిన్నారట. మైలవరం సైకిల్ సీటు ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం లేదని చెప్పిన ఎమ్మెల్యేలను మహాప్రసాదంగా చంద్రబాబు భావిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఆ కోవకు చెందినవాడే. చంద్రబాబు సైకిల్ ఎక్కించుకుని సీట్ ఇస్తాను అంటుంటే బొమ్మసాని అడ్డుపడుతున్నాడని ఆందోళన చెందుతున్నారట. మరి సైకిల్ సీట్ ఫైట్లో వసంత, బొమ్మసానిలో ఎవరు గెలుస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.